గీతా ప్రశ్వారి మధుర గాథల్లో 20వ కథ. గొప్ప ధర్మాత్ముడు. ఒక రాజుకి 4 కొడుకులు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే వాడితోటి, ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముడిని వెతికి మీలో తీసుకువస్తారో అలాంటి నా కొడుక్కే రాజ్యాధికారం ఇస్తాను అని చెప్పి ఆ రాజు 4 కొడుకులతో చెప్పాడు. 4 గుర్రాలు ఎక్కారు, 4 దిశలకు వెళ్ళారు. కొన్నాళ్ళు గడిచిపోయినాయి. పెద్ద కొడుకు తిరిగి వచ్చాడు. తండ్రికి ఎదురుగా ఒక సేటు నిలబెట్టాడు. అప్పుడు తండ్రితో అంటున్నాడు, ప్రభు, ఈ సేటు గారు సర్వదా వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటాడు. వీరు ఎన్నో ఆలయాలు కట్టించారు, చెరువులు త్రవ్వించారు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర్థక్షేత్రాలలో వీరు ఎన్నో వ్రతాలు కొనసాగిస్తూ ఉంటారు. నిత్యం వీరు పురాణ శ్రవణం చేస్తుంటారు, గోపూజ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు ఎవరు ఉండరు అని చెప్పాడు పెద్ద కొడుకు. అలాగా అన్నాడు. నిజమే, ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే, అందులో సందేహం లేదు అని ఆ సీట్ను సత్కరించి పంపించేశాడు రాజుగారు. ఆ తర్వాత 2వ కొడుకు వచ్చాడు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణ్ణి తీసుకొచ్చాడు. ప్రభువు, ఈ బ్రాహ్మణోత్తముడు 4 ధామాలకు, సప్తపురాలకు, అంటే చారుధామ యాత్ర అన్నమాట. 4 ధామాలు అంటే ఇప్పుడు చారుధామ యాత్ర బాగా గొప్పగా అందరూ చేస్తున్నారు కదా, అవకాశం బాగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి, ఎప్పుడుదో కాబట్టి కాలినడకనే వెళ్ళాడు అక్కడికి. అలాగే సప్తపురాలకు వెళ్ళాడు. అయోధ్య, కాశీ, అదే మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక అని మనకి సప్తపురాలను తలుస్తూ ఉంటాం మనం. ఆ సప్తపురాలకు కూడా కాలినడకనే వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు ఈ పేద బ్రాహ్మణుడు, బక్కచిక్కిన బ్రాహ్మణుడు. వీరు సదా చాంద్రాయణ వ్రతం కూడా చేస్తూ ఉంటారు. చాంద్రాయణ వ్రతం అంటే పౌర్ణమి నాడు కడుపు నిండా తింటారు. ఆ తర్వాత పాడ్యమి నాడు, పౌర్ణమి తర్వాత పాడ్యమి నాడు మరి ఒక ముద్ద తక్కువ తింటాడు. ఆ విధి నాడు ఇంకో ముక్క తక్కువ తింటాడు. అలా అమావాస్య వచ్చేటప్పటికి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య రోజున అసలు ఏమీ తీసుకోరు. ఆ మరో రోజున పాడ్యమికి మళ్ళీ ఒకే ముద్ద తింటారు. 2వ రోజు విదే రోజున 2 ముద్దలే తింటారు. తది రోజున 3 ముద్దలు తింటారు. చవితి రోజున 4 ముద్దలు, అలా పెంచుకుంటూ పౌర్ణమి నాటికి పౌర్ణమి రోజున పూర్తిగా భోజనం చేస్తారు. ఇది చాంద్రాయణ వ్రతం. అంత తేలికైన విషయం ఏం కాదు, ఇది చాలా కష్టమైనటువంటి వ్రతమే ఇది. అలాగే ఈ చాంద్రాయణ వ్రతం చేస్తున్నాడు. అసత్యానికి కూడా భయపడతాడు, అంటే సత్యమే పలుకుతాడు అన్నమాట. అసలు ఎప్పుడు కోపగించడు, ఎన్నడూ చూడలేదు, అంటే కోపాన్ని చూడలేదు. నియమబద్ధంగా మంత్రజపాదులు పూర్తి చేసుకునేవాడు. ఆ తరువాతనే జలపానం చేసేవాడు, అంటే మంచినీళ్ళు కూడా అన్నీ అయిపోయిన తర్వాత, మంత్రజపాదులు అయిన తర్వాతే మంచినీళ్ళు కూడా తీసుకునేవాడు అన్నమాట. త్రిలోకాల్లోనూ, అంటే త్రికాలాల్లోనూ 3 కాలాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాల్లో స్నానం చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు. ఈ కాలంలో ఈ విషయంలో వీరిని మించిన సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరూ లేరని ఆ బక్క చెక్కిన బ్రాహ్మణ్ణి తీసుకొచ్చిన 2వ కొడుకు అన్నాడు. అప్పుడు రాజుగారు ఆ బ్రాహ్మణ దేవతకు నమస్కరించాడు, అధిక దక్షిణలు ఇచ్చాడు, మీరు కూడా మంచి ధర్మాత్ములే అని పంపించేశాడు. ఇక 3వ కొడుకు ఒక ఇంటికి తీసుకొచ్చాడు ఒకడిని. అతని వెంట బాబాజీ ఉన్నారు, అంటే ఓ స్వామీజీ. వస్తూనే ఆయన ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండిపోయారు. అంటే మిగతా ఏం పట్టలేదు, తన ధ్యానమే తనది అన్నమాట. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలో ఉన్నాడు ఆయన. అందరూ ఆసీనులైన తర్వాత 3వ కొడుకు అంటున్నాడు, ప్రభు, వీరు ఎంతగానో నేను ప్రార్థిస్తేనే ఇక్కడికి వచ్చారు. వీరు చాలా మహా తపస్సులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడతారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన ధర్మాత్ములు ఎవరున్నారు? చాలా కష్టం కూడా దొరకటం. కాబట్టి ఈయన ఇలాంటి మహాత్ముడిని నేను తీసుకొచ్చాను అని ఆయన ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేశాడు. తర్వాత ఆ రాజు ఆ మహాత్ముడికి సాష్టాంగ ప్రణామం చేసి వీడుకోలు పలికాడు ఆశీస్సులు అందుకుని. ఇలా 3 ధర్మాత్ములే. అయితే ఇక మరి 4వ కొడుకు ఉన్నాడు కదా, ఆఖరివాడు, చిన్నవాడు. వాడు ఎవరిని తీసుకొచ్చాడో చూద్దాం. ఒక మాసిన బట్టలు కట్టుకుని పల్లెలో నివసించే ఒక రైతుని తీసుకొచ్చాడు.
దూరం నుండి రాజుగారికి అన్నాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చాడు, నిలబడ్డాడు అక్కడ. అన్నలు ముగ్గురు తమ్ముని మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు. అప్పుడు ఆ చిన్నవాడు అందుకున్నాడు, ప్రభు, ఒక కుక్కకి గాయమైంది. ఈయన చూశాడు, ఈ రైతు ఆ గాయమైన కుక్కనే. వెంటనే దాన్ని తీసుకెళ్ళాడు, గాయం కడిగాడు, శుభ్రం చేశాడు అన్నాడు. అందుచేత నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడో కాదో మీరే చెప్పాలి అన్నాడు ఆఖరి కొడుకు, 4వ వాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తుంటావా అని అడిగాడు రైతుని రాజు. మరి రాజుగారి దగ్గరికి ఎప్పుడూ రాలేదు, అంత గొప్ప సభలో లేడు, అదంతా కొత్తగా ఉంది కాబట్టి భయపడుతూ చెప్పాడు, ప్రభు, నేను చదువుకున్నవాడినే కాదు, నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది. ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తా, ఎవరైనా యాచిస్తే గుప్పుడు పెడతా, అంతే. అప్పుడు ఏం చేశాడంటే రాజుగారు, ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. కొడుకులు అందరూ అటు ఇటు చూస్తున్నారు. అప్పుడు రాజు ఎందుకు ఇతనే గొప్ప ధర్మాత్ముడు అన్నాడో చెప్పబోతున్నాడు అన్నాడు. ఇప్పుడు దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యం ఆడకపోవడం, క్రోధంగా ఉండకపోవడం, తీర్థయాత్రలు చేయడం, సంధ్యావందనం చేయడం, పూజాదులు కొనసాగించడం ఇవన్నీ ధర్మమే. తపస్సు చేయటం కూడా అవశ్యమైన ధర్మమే. కానీ అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏమిటంటే అర్థించకపోయినా అడగకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్నవారికి చేయుతనేయడం అన్నిటికంటే గొప్ప ధర్మము అన్నాడు. అంటే పరులకు సహకరించే వానికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు ఎప్పుడు కూడా. పరమాత్మ కూడా అట్లాగే నిజంగా అవసరం ఉండి, సేవకి అవసరం ఉండి అడగకపోయినా వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేస్తే అది అన్నిటికన్నా గొప్ప ధర్మము అని రాజుగారు చెప్పాడు. అలాగే కొంగ వచ్చింది, కళ్ళ దగ్గర పడిందని కొంగ పారిపోయింది, కథలో చదువుకున్నాం కదా. ఆ కొంగని తీసుకున్నాడు చక్కగా, దాన్ని పశువుల కాపరి దానికి సేద తీర్చాడు, దాని గాయాన్ని కడిగాడు, మరి ఆ తర్వాత నోట్లో కాస్త నీళ్లు పోసాడు, చక్కగా ఎగిరిపోయింది. తర్వాత ఎంతో సహాయం చేసింది. కాబట్టి అడగకుండా ఎవరికైనా అవసరమైన వారికి సహాయం చేస్తే అది అన్నిటికంటే గొప్ప ధర్మము అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే పరోపకారాన్ని మించిన పరమధర్మము లేదు అని. స్వస్తి.